ఉద్యోగుల జీతభత్యాలు పరిశీలిస్తే జీతాలు చెల్లించడమే ఎక్కువ అవుతోంది. ఈ రోజు ప్రకటించిన టీటీడీ వార్షిక బడ్జెట్లో ఇది ప్రస్ఫుటమైంది. టీటీడీ వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. 5,140,74,000 బడ్జెట్కు పాలక మండలి నుండి ఆమోదముద్ర తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో హుండీ ఆదాయాన్ని మించి టీటీడీ ఉద్యోగుల జీతాలు ఉన్నాయి. టీటీడీ బడ్జెట్లో 50% పైగా ఆదాయం హుండీ ఆదాయమే. డిపాజిట్లపై వడ్డీల రూపంలో టీటీడీకి ఆదాయం సమకూరుతుంది. తిరుమలలో హుండీ ఆదాయం కంటే జీతాల ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఏటా హుండీ ఆదాయం, ఉద్యోగుల జీతభత్యాలు పరిశీలిస్తే జీతాలు చెల్లించడమే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. అందులో ఈ విషయం ప్రస్ఫుటమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 2023-24-25 వార్షిక బడ్జెట్కు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. దాదాపు 5,141,74 రూపాయలకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్కి టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. అయితే టీటీడీ ఇచ్చినటువంటి ఈ వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో ఇందులో అనేక ఆశ్చర్యపరిచేటటువంటి విషయాలు వెలుగు చూసాయి. మరి ముఖ్యంగా 2023-2024 వార్షిక సంవత్సరానికి సంబంధించి దాదాపు హుండీ ఆదాయము 1,611 కోట్ల రూపాయలు వస్తే టీటీడీ సంబంధించినటువంటి పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాల కోసం చెల్లించేటటువంటి హ్యూమన్ రిసోర్స్ పేమెంట్స్ అంటే జీతభత్యాలకు చెల్లించిన డబ్బులు 1,664 కోట్ల రూపాయలు. అంటే టీటీడీ హుండీ ఆదాయం కంటే అంటే దాదాపుగా కూడా మనం చూస్తే దాదాపు 53 కోట్ల రూపాయలు అదనంగా అంటే హుండీ ఆదాయం 1,611 కోట్లు వస్తే కేవలం జీతాలకే 1,664 కోట్ల రూపాయలను టీటీడీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 30% వరకు అంటే వచ్చినటువంటి హుండీ ఏదైతే ఆదాయం ఉందో టీటీడీ కంప్లీట్ ఆదాయంలో దాదాపు 30% వరకు టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగుల జీతాలు పోతుంటే హుండీ ఆదాయం అంటే హుండీలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు హుండీలో వేసేటటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ఈ కానుకలకు మించి దాదాపు ఇంకొక 60 కోట్లకు పైచిలకు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి దాదాపుగా కూడా 50 కోట్లకు పైచిలకు అడిషనల్గా ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇది నిజంగా ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీటీడీ ఈ ఏడాది ఇచ్చినటువంటి వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో 5,141 కోట్ల వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో ఇందులో సింహభాగం హుండీ ఆదాయం నుంచి అంటే దాదాపు 1,611 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం నుంచి వస్తే అందులో దాదాపు 50 కోట్లకు పైచులకు బయట నుంచి అంటే ఇతర ఆదాయాల్లో నుంచి తీసుకొచ్చి జీతాలకు సర్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి టీటీడీలో ఉంది. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ప్రతి ఏటా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని అనేక బ్యాంకులు డిపాజిట్ చేస్తుంటారు. సో ఆ డిపాజిట్ చేసేటటువంటి క్రమంలో ఆ డిపాజిట్ ద్వారా వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వడ్డీ దాదాపుగా 1,068 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రెండు అంటే హుండీ ఆదాయము అలాగే ఇంట్రెస్ట్ అంటే స్వామివారికి సంబంధించినటువంటి నిధుల మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ రెండు కలిపి దాదాపు 2,600 పైచులకు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. సో మిగతా అంతా కూడా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో చాలా తక్కువగా కూడా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అదర్ క్యాపిటల్ రిసిప్ట్స్కి సంబంధించి 129 కోట్లు కావచ్చు, అలాగే అత్యధికంగా 550 కోట్ల రూపాయలు ప్రసాదాల విక్రయం ద్వారా కావచ్చు, అలాగే 328 కోట్ల రూపాయలు దర్శనం ద్వారా వచ్చేటటువంటి టికెట్ల ద్వారా కావచ్చు, అలాగే 140 కోట్లు ఆర్జిత సేవకు సంబంధించినటువంటి టికెట్ల ద్వారా, అలాగే 142 కోట్లు స్వామివారి దర్శనార్థం తిరుమల కావచ్చు,
అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపాలకు వచ్చేటటువంటి రెంట్ల రూపంలో 142 కోట్లు, అలాగే కళ్యాణకట్ట రిసిప్ట్స్ అంటే తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించేటటువంటి తలనీలాల విక్రయం ద్వారా దాదాపు ఈ ఏడాది 226 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి సమకూరినటువంటి పరిస్థితి. అయితే ఇందులో సింహభాగం ఇందాక మనం చెప్పుకున్నట్టు దాదాపు 1664 కోట్ల రూపాయలు ఏదైతే అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగుల జీతాలకే ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. మరోపక్క మెటీరియల్ పర్చేజెస్ అంటే టీటీడీకి సంబంధించినటువంటి అనునిత్యం వినియోగించేటటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల కొనుగోలు కోసం 748 కోట్లు టీటీడీ ఖర్చు చేస్తోంది. అలాగే కార్పస్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇతర ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి క్రమంలో కార్పస్ ఫండ్ కింద ఒక 750 కోట్లు అలాగే పెట్టడం, ఇంజనీరింగ్ వర్క్కి సంబంధించి దాదాపు 325 కోట్ల రూపాయలను టీటీడీ ఖర్చు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇతర లోన్లు కావచ్చు, అడ్వాన్స్ టు పే ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి లోన్లు ఇచ్చేందుకు వాళ్ళకి సంబంధించి ఈఎండీలు, సెక్యూరిటీ డిపాజిట్ల కింద ఖర్చు చేసేటటువంటి వ్యయం దాదాపు 246 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తిరుమల శ్రీవారి ఆదాయము ఈ ఏడాది 5122 కోట్ల రూపాయలు ఆ టీటీడీ శ్రీవారికి ఆదాయం వచ్చినటువంటి నేపథ్యంలో అందులో దాదాపు 1664 కోట్ల రూపాయలు జీతాలకే పోయింది. అందులో హుండీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం కేవలం 1611 కోట్ల రూపాయలు అంటే 53 కోట్ల రూపాయలు దగ్గర బయట ఫండ్స్ నుంచి అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే టీటీడీలో పనిచేసేటటువంటి ఉద్యోగుల కోసం వెచ్చించేటటువంటి ఖర్చు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయాన్ని దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించేటువంటి అంశమే. మరోపక్క ఇవాళ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో జీతాలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇది నిజంగా ఇప్పుడు వేసినటువంటి లెక్కల ప్రకారంగా చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది అంటే ఈ ఏడాది అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1611 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి అంచనాలు వేస్తే హుండీ ఆదాయము కేవలం జీతాల కోసమే దాదాపు 1733 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి టీటీడీ అంచనాలు వేసింది. సో హుండీ ఆదాయాన్ని తిరుమల శ్రీవారికి సంబంధించి అక్కడ టీటీడీలో పనిచేసినటువంటి సిబ్బందికి ఇచ్చేటటువంటి జీతాలకే అంటే తక్కువ హుండీ ఆదాయం వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీని మీద టీటీడీ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఖర్చులను తగ్గించేటటువంటి క్రమంలో టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తులు పెరిగాయి. అంటే బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినటువంటి పెరిగాయి కాబట్టి సో ఆ డిపాజిట్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం దాదాపు 1000 కోట్లకు పైచిలకు ఉంది కాబట్టి సో దాన్ని అడ్జస్ట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మూర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమార్.